ఆడిషన్ సల్మాన్ గారు మీ గురించి చెప్తున్నారు, మీ యాక్టింగ్ బాగుందని, మీకులా చేయమని చెప్తున్నారు. బ్రో మైక్ ఎక్కడ మైక్ ఇంకోటి కానీ మన షూటింగ్ ఈ రోజు బాగా జరిగింది. ఇవాళ అనుకున్నట్టు జరగడం అంటే అయితే బ్రో మామూలుగా నువ్వు వీడియో బాగా తీసుకుంటావు. నువ్వు చెప్పింది అవన్నీ చేస్తాడు, అలా చేయడు వాళ్ళని చెప్తాడు ఆడు గురించి. కానీ అలా కాదు కాదు బ్రో, మా డైరెక్షన్ కంటే డిఓపీ గొప్ప బ్రో. నువ్వు అనుకున్నది నువ్వు తీయమన్నది నేను తీసాను. నాకు కాంపిటీషన్ అవుతుంటది బాగా, లాంగ్ కాంపిటీషన్ లో నేను చెప్తుంటే ఆయన చెప్తుంటా, నేను ఎప్పుడో పాయింట్ చెప్తాను, ఎంత రాస్తున్న రైటింగ్ దాంట్లో ఎగ్జిక్యూట్ అలా చేయగలిగి మీకు ఉంటుంది. అది మెయిన్ పార్ట్ అయినా ఉందని చెప్తుంటారు. కాదు మనోడ కెమెరా వచ్చలే ఇంతకది చెప్పాను నువ్వు చెప్పు, మనోడు చెప్తా చెప్పు. ఇందాక చెప్తానా కదా కింద గురించా నా మనోడు కేకలేస్తున్నారు కదా, కింద చూసి ఎవరు చచ్చిపోయారు కదా, ఎవరంటే పైకి చూస్తున్నారు, ఎవరు కనబడలేదు. ఏమైందండి అంటుంది. మనిషి కనబడలేదు, మాట్లాడుతున్నారు కదా. నీకు రక్తపాతం సీన్ పెడతాం రోజు కాదు. ఫస్ట్ షాట్ అయింది కదా, మనోడు గోడకు తీసాడు కదా, దాడు చనిపోయాడు రా అని. కాదు ఆడియన్స్ చనిపోయింది వాళ్ళ నాన్న మీ నాన్న, నువ్వెక్కువ రియాక్ట్ అవుతుంది వీటరా. కాదు ఇది కదండి, బాగా చేశారాడు ఆ రోజు, బాగా చేశారు ఈ రోజనే. అంటే అప్పటికేం చేయలేదు కానీ ఏదైనా సరే బాగా చేశారు. కానీ ఈ రోజు అందరికంటే బాగా చేసింది ఎవరు చెప్పు? నేను బాగా చేసాడు. బిహైండ్ ద కెమెరా కాదు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా కూడా లెన్స్ ని లోపల వేలు పెట్టి లోపల లెన్స్ తిరక్కపోయినా ఇలా తిప్పుతావు బ్రో, 2 వేలు పెట్టి అంటున్నాను. ఎలా తమ్ముడు వాళ్ళ అన్నయ్య వీడి మీద పెట్టు, వాళ్ళ అన్నయ్య లేకపోతే వీడు రాడు. ఎలా తమ్ముడు మీ అన్నయ్య వెళ్ళిపోయాను వాళ్ళ కూడా వెళ్ళిపోతున్నావా? ఎలా ఉంటారు ఏంట్రా ఫోన్ కానీ ఏదైనా సరే బ్రో ఒక మంచి ప్లానింగ్ మంచి ఎగ్జిక్యూషన్ ఉంటే అలాగే ఈజీగా అయిపోతుంది. నేను ఒక రోజులో షూట్ కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు అవుతుందా లేదా అన్న డైలమాలో ఉన్నా సరే నాకు నమ్మకం ఏంటంటే నువ్వు నేను కలిస్తే ఫాస్ట్ గా వర్క్ అవుతుంది అన్నది ఒక నమ్మకం. అది ఖచ్చితంగా నమ్మకం. నువ్వు నేను ఉన్నప్పుడు ఇప్పుడు 12 hours కూడా కాదు, 10 hours లో 15-20 minutes షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేస్తూ ఉంటారు. రికార్డ్ మన పేరు మీద ఉంటుంది. అది కూడా మనం ఎలా పడితే అలా చేయడం కాకుండా ప్రతి షార్ట్ పర్టికులర్ గా ప్లాన్ చేసి లైటింగ్ అది పెట్టి తీయడం అన్నది టాస్క్ కాదు బ్రో, అది ఒక మంచి ఛాలెంజ్. రేపు పొద్దున ఏదైనా సరే ఫాస్ట్ గా తీయడానికి మనకు గ్రోత్ ఉంటుంది. ఆల్రెడీ తీసాం కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా ఫాస్ట్ గా తీసేయచ్చు. ఫాస్ట్ గా తీయచ్చు, మన మీద మనకు కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఏదైనా సల్మాన్ గారు లేకపోతే అవరీ కానీ ఫస్ట్ డైలాగ్ చెప్పారు మీరు వద్దన్నారు కానీ ఎక్సలెంట్ నిజంగానే. ఏ డైలాగ్? మనవాడు అరిసినప్పుడు వాన కూడా వచ్చింది పై నుంచి. అది మనోడు ఎలా చేశాడంటే చిన్నపిల్లలు నడుస్తాడు. అది కంటిన్యూ చేసామంటే నేను
లేదండి అంతెందుకు మనం ఏదైనా చేసా ఉంటే మోతాదు ఉండాలి తప్ప మోతాదుని మించి వెళ్తే బోయపాటి సినిమా అయిపోతుంది మనం. ఎవడో చేయడు అంటే ఆడి పేరు ఎత్తాడు మళ్ళీ ఎడుతాడు. మనం ఏదో మన టీం మాట్లాడుకుంటాం అందరూ ఉండాలి. కానీ ఈ రోజు మాత్రం ఇంకొక ఎన్ని సీన్లు ఉన్నాయి 6 సీన్లు ఉన్నాయి బ్రో. 6 సీన్లు సల్మాన్ గారు రాత్రి భయపెడి తప్పకండి నన్ను. ఏంటండి రాత్రి అన్నయ్య మీరు కానీ బలపెడి తప్పకండి నన్ను. నేను యాక్ట్ చేయలేను అసలుకి. నాకు అసలే యాక్ట్ చేయడం అంటే కష్టం. భయం సిగ్గు ముందు షార్ట్ ఫిల్మ్ లో చూసాం కదా అన్ని సిగ్గు. కాదు నాకు డౌట్. నాకు మనోడి దగ్గర చనిపోయిన సీన్ చేశాడు కదా ఏడుస్తూ పొట్టలు చేయి పెట్టావు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ టైం ప్రీతి అలాగే పెట్టావు. ప్రీతి ఉంది కదా చేయి పెట్టావు నీ వల్లే నాన్న టచ్ ఉండిపోయి ఉంటది అయితే. మిస్సింగ్ ద టచ్ అయితే. నెక్స్ట్ ఎప్పుడైనా అది ఇంకా అంటే హైలైట్ అయిపోయి మన ప్రీతిని వైల్డ్ ప్రీతిని వైల్డ్ కంటెంట్ అయితే మరి ఇప్పుడేగా మిస్ అయిపోయినా వైల్డ్ కంటెంట్ వాళ్ళకేం తెలుసు వాళ్ళు అయితే ఇందులో అవసరం లేదు బ్రో. అవసరం ఉంటే మనం ఎలాగ పెడతాం. అవసరం లేదని కూడా అమ్మాయిలు పెట్టి అవును ఓకే కానీ సల్మాన్ గారికి యాడ్ చేద్దాం జంట. మీరు కోసం ఫీమేల్ ఎత్తుక్కోండి మంచిగా పెడదాం. మీకు మాత్రమే కిస్సీలు పెడతాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అది కూడా ఇంటెన్స్ గా అనుకో కలిసేసాడనుకో మొత్తం తిరిగిపోద్ది. లేడీస్ చాలా దూరం ఉంటుంది. యాక్టర్ అంటే అన్ని చేయాలండి. అంటే కన్ఫ్యూజ్ చేసుకోలేం కదా. మరి దగ్గర తప్పదు కదా పక్క దిక్కపోతే మనం దింపేస్తాం. మీకు తెలియదు సబ్జెక్ట్ చెప్పారు కాదు. నాకంటే వేణు అంటేనే భయం కదా మీకు. వేణు మీద ఫోకస్ చేయండి. నాకేంటంటే మీరు అందరూ నేను కాంటాక్ట్ చేస్తాను నాకు అర్థమైంది. ఇది కాదు బ్రో. ఇదే వద్దు ఇలా అని చెప్తాను. జూమ్ పెట్టి జూమ్ ఏంటంటే ఈయన సాటిస్ఫాక్షన్ లేదా ఇది ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఏంటంటే నువ్వు మైకి ఏదో నాకు అర్థం కాలేదు. పట్టుకుని చెప్పండి. ఫస్ట్ నుంచి చెప్పాలి చెప్పండి పట్టుకుని చెప్పండి. మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు స్టోరీ ఇలీరి అని చెప్పి మొత్తం నా క్లారిటీ చెప్పేస్తారు. 4 నుంచి మొత్తం పాయింట్స్ వరకు ఎండింగ్ క్రెడిట్స్ దాకా చెప్తారు. అంతా ఓకే. వచ్చిన తర్వాత మళ్ళీ సీన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ ఓకే నేను ఇలా అంటే అలా అంటారు ఓకే అంటారు. నేను స్టార్ట్ అయిన తర్వాత నేను మొత్తం చేసిన తర్వాత వేణు గారి దగ్గర నుంచి మళ్ళీ వేరేగా వస్తుంటారు. మరి మనిషికి మారుతుంది మరి ఆలోచన తీరు. నవ్వు నేను ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు. మీరు చెప్పింది నాకు అర్థమైంది. సో డైరెక్టర్ మీకు ఒక ఈ వర్షన్ ఆఫ్ చేయమని చెప్పి మీకు చెప్పారు అవునా. మీరు చేసింది అప్పుడు అక్కడ ఏమవుతుందంటే మీరు చేసిన దానికి కొంచెం అక్కడ లాగ్ వస్తుంది సీన్. అంటే నేను యాజ్ అ డిఓపి నేనేమనుకుంటానంటే కొంచెం సినిమాటిక్ గా అలా ఒక ఫ్లోలో వెళ్ళిపోతే బాగుంటది అని చెప్పి నాకు అక్కడ అనిపించింది. మీరు చేశారు మంచిదే, ఎవరైనా అదే చెప్తారు. కాకపోతే అక్కడ సింక్ అవ్వట్లేదు సిచ్యువేషన్ కి, కొంచెం లాగ్ అవుతుంది. సో అందుకే అంటే జనరల్ ఎలా ఉంటుందో ఫ్లో అలా ఫ్లోలో కంటిన్యూ అవుతుంది. మీకు ఎండ్ ఆఫ్ ది డే చూడడానికి బాగుండాలి అది సీన్. ఓవర్ యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ కాదు, ఓవర్ యాక్టింగ్ కనిపించుకోండి, న్యాచురల్ గా ఉండాలి. సో అందుకని నేను అక్కడ కొంచెం చేంజెస్ ఏంటంటే అందరూ ఎడిటింగ్ టేబుల్ మీకు వెళ్ళాక చూసుకుందాం అనుకుంటారు. నేనైనా మాడు ఏనైనా ముందే దాన్ని ఎడిట్ చేసేది. అక్కడికి వెళ్ళేటప్పటికి ఎడిటింగ్ తో పెద్ద పని ఉండకూడదు అనుకుంటా. అంతే తేడా. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్ లో చూసుకుందాం అనుకున్నా సెట్ అవ్వకపోతే ఏమవుతుంది, మనం పడిన కష్టం వేస్ట్ అవుతుంది.
ఇప్పుడు అన్నయ్య లాంటి పెద్ద యాక్టర్ టైం కేటాయించి సోము కిరణ్ తర్వాత ఎవరెవరు ఒకసారి ఇంకా ఇలాంటి పెద్ద మనుషులు అందరూ టైం కేటాయించినప్పుడు దాని తగ్గట్టు ఉండాలి కదా మన పని కూడా నేను ఉండాలో ఉండదు అది మన టైం వేస్ట్ అవుతుంది కదా. నా టైం అంటే వేస్ట్ ఉన్నా పర్లేదు, నేను టైం వేస్ట్ అవ్వకూడదు. సీరియస్లీ మన అందరికీ టైం కాదు కానీ మీరు బాగా ఈరోజు బాగా మనడు మంచిగా రిఫ్లెక్ట్ బాగుంది ఎలా పెడాలి ఎన్ని ముక్కలు అండి? రెండు మొక్కలు గుండెకాయ మీరా కానీ వీళ్ళందరూ మార్నింగ్ ఉన్నట్టు బాగుండేది అక్కడ. బాగుండేది, బీటీఎస్ తీయడానికి ఉండేది. అక్కడ బైక్ మీద వచ్చేటప్పుడు రన్నింగ్ షాట్ కానీ చిల్లీ పన్నీరా అందులో పెట్టాను పర్లేదు. అయితే అన్నిటికన్నా బాగా హెల్ప్ చేసింది ఏంటంటే వర్షం అన్పెయిడ్ యాక్టర్. అది వర్షం టైంకి నాకైతే ఆ సీన్ అయితే నాకు చాలా బాగా వచ్చింది. వర్షం చాలా బాగా యాక్ట్ చేసింది వేళ. వాళ్ళు లేకపోతే మనం వెళ్ళిన టైం పర్ఫెక్ట్ గా సెట్ అయింది అక్కడ. లేకపోతే మనం వెళ్ళాం కానీ ఈడు బాగా చెరువుతారు అయిపోయి ఉంటాం వాన పడుతుంది. పాస్ పెట్టావా అలా లైమ్ వచ్చి కానీ ఒకటి గమనించావా, మనం వెళ్ళక ముందు రాలేదు, వెళ్ళిన తర్వాత కూడా రాలేదు. కరెక్ట్గా సల్మాన్ గారు వచ్చినప్పుడు వచ్చిందా? మనం వెళ్ళిన కరెక్ట్ టైంలోనే పడింది అది. అంటే మన కోసమే వచ్చినట్టు ఉంది అది. కానీ నేను సీన్ లో రెయిన్ రాయలేదు కానీ రెయిన్ రావడం వల్ల ఇంకా ఎఫెక్ట్ గా వచ్చింది. ఫీల్ ప్లాన్ చేసుకోవాలంటే వాటర్ అన్ని. అవును, కానీ ఒకటి చెప్పాలంటే మనోడి టీం ఉన్నారు చూసా, సోము గానీ మనోడి కిరణ్ గానీ నువ్వు గానీ ఇలా మన టీం అంతా వచ్చినప్పుడు నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. మీ అందరికీ అండర్స్టాండింగ్ ఉంది కానీ మీ అందరికీ నేను థ్యాంక్స్ అని చిన్న మాట చెప్పి సరిపెట్టుకోకూడదు. అది కాదు బ్రో, ఇది ఫ్రెండ్షిప్ మీద ఉంది మనకి. కాకపోతే ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఏంటంటే మనకి వర్క్స్ ఆ ఫ్లో అంతా కూడా కరెక్ట్ గా సింక్ అవుతుంది. దానివల్ల ఎవరైనా సరే 10 రోజులు చేయాల్సిన పని మనం 2 రోజుల్లో చేయగలుగుతాం. అదొక మేజర్ ప్లస్ పాయింట్. వెరీ స్కూల్స్ అదొక మేజర్ ప్లస్ పాయింట్. మళ్ళీ క్వశ్చన్ ఏంటి లాస్ట్ నోటిఫికేషన్ మార్కెటింగ్ చేస్తాం బ్రో. బ్యానర్లు కొట్టిస్తాం, బ్యానర్లు ఏం చేస్తాం, ప్రమోట్ చేద్దామా స్కూల్ నుండి పోకలేడు కానీ. హాయ్ ఫ్రెండ్స్, రేపు మా కొత్త షార్ట్ ఫిలిం లాస్ట్ నోటిఫికేషన్ రాబోతోంది. సో దయచేసి అందరూ కూడా చూసి ఆదరించి నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ శ్రీరామ్.